ప్రూఫ్స్ కావాలంటే చెప్పండి, ఇస్తాం. ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. ఎప్పుడు వాడాలో అప్పుడు వాడతాం. గవి 2500 కోట్ల సెటిల్మెంట్ అయ్యిందా లేదా కాళేశ్వరంలా? అందుకే కదా ఓ స్త్రీ రేపొరలక రోజు ఆ విజిలెన్స్ రేపు వస్తుంది, కమిటీ వచ్చింది, మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ రేపు 5 ఏళ్ళు అయిపోయాయి. సిబిఐకి ఇవ్వండి, ఎందుకు ఇస్తలేరు? శాతనైతే లేదు సిబిఐకి. ఎందుకు ఇస్తలేరు సిబిఐకి కాళేశ్వరము? మెగా కృష్ణారెడ్డి పేరెందుకు తీస్తలేరు? ఎలక్టోరల్ బాండ్స్లో అందరికీ పైసలు ఇచ్చిండు కదా, మెగా కృష్ణారెడ్డికి ఎందుకు ఇస్తలేరు అంటున్నాను నేను. ప్రాజెక్ట్ మెగా కృష్ణారెడ్డి చేతిలో పెట్టారు. మన ఊరు మనబడి ఏమైంది తెలంగాణలో? టెండర్ ఏమి లేకుండా మెగా కృష్ణారెడ్డికి అప్పానంగా కట్టబెట్టిండ్రు. మన ఊరు మనబడిని తీసుకపోయి మళ్ళీ ఏమైనా అయిందా అంటే అంతా శూన్యం సున్నా. మళ్ళీ దీని గురించి మాడితే మనకు నమ్ముకుంటారు అని ఆన్సర్ మాత్రం చెప్పారు దీనికి. వచ్చే వారం నుంచే రుణమాఫీ. ఎస్, వచ్చే వారం నుంచే రుణమాఫీ. 15 ఆగస్టులోపు పూర్తి చేయడమే లక్ష్యం. గైడ్లైన్స్ రెడీ, సీఎం దగ్గరికి ఫైల్, గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రక్రియ షురు. రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో 3వ వంతు ఫండ్స్ను ఇప్పటికే సమకూర్చుకుంది. క్రాప్ లోన్ల మాఫీకి అవసరమైన గైడ్లైన్స్ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. మంత్రులు, ఉన్నతాధికారులు నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాకే గైడ్లైన్స్ ఫైనల్ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్ సీఎం దగ్గరికి చేరింది. 1-2 రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్ చేస్తూ 15 ఆగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను క్లోజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. దాదాపు 31,000 కోట్ల పంట రుణాలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సో డెఫినెట్గా ఈ విషయంలో రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ ప్రక్రియ మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది. ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అనేది చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బట్ దానికి అనుగుణంగానే దాదాపు ఇంకో 2 రోజుల్లో మరి ప్రక్రియ మొదలవబోతుందని కూడా చెప్తా ఉన్నారు. సో ఈ ప్రక్రియ మొదలుపెట్టి ఆగస్ట్ 15 లోపల అందరికీ కూడా రుణమాఫీ వచ్చేలోగా చెప్తా ఉన్నారు. సో ఇది చేస్తామన్నారు. ఆగస్ట్ 15 వరకు టైం అడిగిరు. మా రైతులు కూడా ఓపిక బట్టి ఆగిండ్రు. సో అది కూడా చేస్తున్నారు. సో డెఫినెట్గా దీని గురించి మేము కూడా సంతోషపడతాం. డెఫినెట్గా మంచి చేస్తే మంచి అని చెప్తాం. కానీ ఏదైనా చెడు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ వేలెత్తి చూపిస్తాం. ఖచ్చితంగా ఆగస్ట్ 15 లోపల మీరు రుణమాఫీ చేస్తారని చెప్పి రేవంత్ అన్న నమ్ముతా ఉన్నాం. ఇదే రకంగా మన నిరుద్యోగులను కూడా పిలిపించుకొని మాట్లాడాలని చెప్పి నేను మరొక్కసారి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళ బాధలు తీర్చాల్సిందే, ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాల్సిందే. అది ఎవరికి ప్లస్ అవుతుంది అనేది పక్కన పెట్టండి. అసలు అడిగేదే ఎగ్జామ్స్ రాసేటోళ్ళు, అడిగేది వాళ్ళ హాల్ టికెట్ తీసుకొని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీళ్ళు ఫేకా రియలా అని చెప్పి. 1:100 అయితే ఎప్పటి నుంచో ఇష్యూ నడుస్తుంది కదా, గ్రూప్స్ 1:100 చేయాలని. మరి దాని గురించి కూడా మీరు స్పందించట్లే. 46 జీవో కూడా ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది కదా, దాని గురించి కూడా మీరు మాట్లాడట్లే. సో ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేయాలి అతి త్వరలో. వచ్చే ఏడాది కల్లా ప్రాజెక్టులన్నీ పూర్తి. కల్వకుర్తి లిఫ్ట్ స్కీమ్కు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇస్తాం సీఎం రేవంత్. ప్రతి నెల రివ్యూలతో పనులు స్పీడప్ చేయండి. గ్రామాలు, మండలాల వారీగా ఆయకట్టు వివరాలు ఇవ్వండి. రిజర్వాయర్ల కెపాసిటీ పెంపుపై ప్రపోజల్స్ రెడీ చేయండి. నియోజకవర్గాల్లో, డిగ్రీ మండలాల్లో, ఇంటర్ కాలేజీల్లో, జీపీల్లో ప్రభుత్వ
ప్రభుత్వ బడులు ఉండాలి. 396 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, విద్య, వైద్యం రివ్యూ. 14 ప్రోడక్ట్లను నిలిపివేశాం. తయారీ లైసెన్స్ రద్దు అయిన 14 రకాల ప్రోడక్ట్ల అమ్మకాలను నిలిపివేశామని చెప్పి పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్న తమ 5,606 ఫ్రాంచైజ్ స్టోర్లకు సూచించామని తెలిపింది. కల్తీ చేయడం ఎందుకు, నిలిపివేయడం ఎందుకు? స్టార్టింగ్లో పతంజలి అని అందరు నమ్మిండ్రు, తర్వాత అందరినీ కూడా పిచ్చోళ్ళని చేసారు, అందరినీ కూడా ఎర్రిపుష్పాలని చేసారు. మీరు యుద్ధం ఆపండి, ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకాలని, ఆ దేశంతో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి రష్యా ప్రెసిడెంట్ పుతిన్కు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. బాంబుల మోత, బుల్లెట్ల వర్షం మధ్య శాంతి చర్చలు సఫలం కావాలన్నారు. టీమిండియా హెడ్ కోచ్గా గంభీర్, ఇండియా హెడ్ కోచ్గా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ నియమితులయ్యారు. ఈ నెల 27 నుంచి సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే లిమిటెడ్ ఓవర్ల సిరీస్తో గంభీర్ బాధ్యతలు చేపట్టాలన్నారు. ఆయన 3.5 ఏండ్ల ఈ పదవిలో కొనసాగుతున్నారు. 3.5 ఏండ్లు ఈ పదవిలో కొనసాగనున్నారట. ఇగో ఇందాకే మాట్లాడిన కాళేశ్వరం, ఆ కాంట్రాక్ట్ సంస్థ ఇంజనీర్ ఏం చెప్తారో, కాళేశ్వరం ప్రాజెక్టుకు అక్కడ వద్దన్న ఓ ప్రైవేట్ ఏజెన్సీ సీనియర్ ఆఫీసర్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా గత ప్రభుత్వం సంస్థ నుంచి బయటకు వచ్చేసిన ఇంజనీర్ అట. ఆయన్ను కూడా విచారణ పిలవాలని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ నిర్ణయం. మరికొందరు ప్రైవేట్ వ్యక్తులను ప్రశ్నించే యోచనలో కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు కీలక సమాచారం కమిషన్కు ఇవ్వనున్న వెదిరే శ్రీరామ్ శుక్రవారం లేదా సోమవారం జ్యుడిషియల్ కమిషన్ ముందుకు త్వరలోనే మాజీ ఇరిగేషన్ సెక్రటరీల విచారణ కూడా. కార్తెలు కరిగిపోవట్టే కాలం అటే బాయ్. రాష్ట్ర వ్యాప్తంగా లోటు వర్షపాతం ఆందోళన, రైతాంగం దుక్కుల్లోనే ఎండిపోతున్న విత్తనాలు, ముదురుతున్న నార్లు. ఈసారి పంటల సాగు అంచనా 1.31 కోట్ల ఎకరాల ఇప్పటి వరకు కూడా సాగైంది. 50 లక్షల ఎకరాలే మొత్తం సాగు, 35% జీరో వానలు పడితేనే సాగు ముందుకు. ఇగో త్రిపురలో స్టూడెంట్లకు HIV 47 మంది మృతి, ఏకంగా 828 మందికి పాజిటివ్. 220 స్కూలు, 24 కాలేజీలో బాధితుల గుర్తింపు. డ్రగ్స్ ఇంజెక్షన్లతో ఒకరి నుంచి మరొకరికి ప్రతిరోజు 5-6 కొత్త కేసులు. వామ్మో, ఏంది ఇది? ఒకరికి తెలియకుండా ఒకరికి అవే ఇంజెక్షన్లు ఇచ్చి డ్రగ్స్. అంటే ఎంతమంది విద్యార్థులు ఇక్కడ త్రిపురలో, ఇంతమంది విద్యార్థులకు HIV, ఒకటే కాలేజ్ నుంచి HIV అంటే ఆలోచించండి. వివిధ స్కూల్స్లో కూడా అంటే అంతగానం డ్రగ్స్కి ఎడిక్ట్ చేస్తున్నారు. డ్రగ్స్కి మాఫియా విపరీతంగా పెరిగిపోతూ ఉంది. అంటే మన హైదరాబాద్ పరిస్థితి ఏంది, తెలంగాణలో పరిస్థితి ఏంది? సో ఎంతమందిని ప్రక్షాళన చేయాలి, ఎన్ని కాలేజీలకు టెస్టులు చేయాలి? సో అన్ని యూనివర్సిటీలో కూడా టెస్టులు చేయాల్సినటువంటి పరిస్థితి. ఒక దగ్గర జరిగిందంటే అన్ని దగ్గర కూడా ఇట్లాంటి జరగచ్చు అన్న అనుమానం ఉంటుంది కదా. 242 మందికి HIVయా? స్కూళ్ళు, కాలేజీలు, స్కూళ్ళలో కూడా బాధితులను గుర్తించినట్టు చిన్న పిల్లలండి. ఎక్కడ పోతుంది మన ప్రపంచం? ఒక రకంగా కల్కి సినిమాలో నిజంగానే జరిగింది కదా. ఒక లైన్ తీసుకోండి, నాగశ్విన్ అద్భుతంగా తీసిన సినిమా. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మనం అప్రమత్తంగా లేకపోతే అనేది కళ్ళకు కట్టినట్టు చెప్పిండు. సో చిన్నపిల్లలకు HIV ఏందండి? డ్రగ్స్ ఇంజెక్షన్ ఒకళ్ళకి ఇచ్చింది ఇంకోళ్ళకి వాళ్ళు ఇచ్చి అందరికి కూడా ఇంజెక్ట్ చేసినారు. ఎవరు వాళ్ళ మాఫియా? యూనివర్సిటీల మీద పడి మంచి మాటలు వస్తాయి. తెలంగాణలో కూడా ఇదంతా కూడా జరుగుతూ ఉంది కదా. టాప్ 10 కాలేజెస్ అని పిలువబడే కాలేజెస్ మొత్తం కూడా డ్రగ్సే. మరి ఎట్లా వస్తున్నాయి కాలేజ్ క్యాంపస్ లోపలికి డ్రగ్స్? ప్రిన్సిపల్స్కి తెలియదా? వైస్ ఛాన్సలర్స్కి తెలియకుండానే వస్తుందా? బైడెన్ స్థానంలో కమలా హారిస్ అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ.
వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న బైడెన్ అటనే పార్కిన్సన్స్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నట్టు వార్తలు. ఆయన స్థానంలో ప్రెసిడెంట్ రేసులోకి కమలా హారిస్తో పాటు మరికొందరట. ప్రెసిడెంట్ ఆఫ్ నెక్స్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూస్తే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో హరీష్ రావు, సురేష్ రెడ్డి మా హయాంలో ఫిరాయింపులు కాదు విలీనం చేసుకున్నాం. ప్రస్తుత ఫిరాయింపులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. సుప్రీంకు వెళ్తాం, పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. ప్రజా సంబంధాల విషయంలో విఫలమయ్యాం. మాకు ఓట్లు వేయకపోవడం ప్రజల తప్పు కాదు. పార్టీ పేరు మార్పు వల్ల ప్రభావం ఏమీ పడలేదు. కేసీఆర్ను ఇబ్బంది పెట్టేందుకే కవితను జైలుకు. కేంద్రంలో ఏపీ సీఎం చంద్రబాబుకి కీలక పాత్ర. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకొస్తే మంచిదే. తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లబ్ధి. ఏపీలో జగన్ ఓడిపోతారని చెప్పి ఊహించలేదు. 40% తెచ్చుకున్న జగన్ హీరో, షర్మిల జీరో. ఢిల్లీలో మీడియాతో కేటీఆర్ వ్యాఖ్యలు. ఫిరాయింపు నేతలను ప్రజలు నమ్మరు. హరీష్ ప్రభుత్వాన్ని కూలగొట్టం అనేదాకా చేరికలు. కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. తెలంగాణలో చోటు చేసుకుంటున్న ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని తెలిపారు. ఇప్పటికే హైకోర్టులో కేసు వేశామని, స్పీకర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అనంతరం మీడియాతో చిట్చాట్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. సో ఎట్టకేలకు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా ఒప్పుకుర్రు. ఎస్